ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో నేను ఇంకైతే వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కుతున్నాను. అండ్ ఈమె వెళ్తుంది కదా ముందల, ఏమొచ్చి నా పక్కనే కూర్చుంటుంది అనుకోలేదు. నా పక్క సీట్లో అనమాట, విండో పక్కన నేను, అండ్ నా పక్కన మధ్యలో ఎవరు లేరనమాట, అవతల ఆమె కూర్చుంది. సో ఇంకా ఫ్లైట్ ఎక్కగానే సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టేసుకొని అక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారా అని చూశాను. మొత్తం ఒక హెడ్ సెట్ అని ఒక రిఫ్రెషింగ్ టవల్ అయితే ఇచ్చేశారు. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చూసారు కదా, చాలా బాగుంది కదా మేఘాలన్నీ. అండ్ ఇంకా ఎక్కగానే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారు, అండ్ మీల్ కూడా పెట్టారు. మీల్ అయితే అన్నీ అలా అలా టచ్ చేశాను అనమాట, చికెన్ అది. సో ఇంకా జ్యూస్ ఒక్కటే నేను బాగా ఫ్లైట్లో తాగింది కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఒక మూవీ ఉంది, విమానం మూవీ, అండ్ ఇంకోటి ఏదో ఉంది. సో మూవీ చూసే టైంపాస్ అయింది బాగానే. అండ్ నెక్స్ట్ ఇంకో స్నాక్ అండ్ జ్యూసెస్ ఇచ్చారు. తర్వాత ఇంకా అలా అలా మూవీ చూస్తూ టైంపాస్ చేశాను. ఈలోపు దోహా వచ్చేసింది. దోహాలో అయితే దిగాను. దోహాలో దిగ్గానే నాకు ఎగ్జాక్ట్గా దోహా టైమింగ్లో 12కి దిగాను అనమాట. నాకు 1కి ఫ్లైట్ ఉంది. 1 అవర్ లేయర్లో నేను ఇక్కడ ఫ్లైట్ నెంబర్, గేట్ నెంబర్ చెక్ చేసుకొని నేనైతే వెళ్ళాలి. అండ్ నాకు 15 మినిట్స్ పట్టింది ఇక్కడ నుంచి వెళ్ళటానికి. ఇంకా వెంటనే బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి. సో వెళ్ళాను, ఎక్కాను, ఫ్లైట్ కూడా ఎక్కుతున్నాను అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు ఒక స్నాక్స్ అది ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది స్నాక్స్. అండ్ ఇంకా చూడండి శాండ్విచ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ జ్యూస్ ఇచ్చారు. ఇంక ఈలోపు కాస్త హైదరాబాద్ కూడా వచ్చేసింది అనమాట. నాకు ఒక్క ఫీలింగ్ అయితే వచ్చేసింది చూడగానే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా లగేజ్ చెక్ చేసుకొని మన వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.